వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. నిషాకి డిఎన్ఏ రిపోర్ట్స్లో గుణ సహాయం చేయడంతో డిఎన్ఏ రిపోర్ట్స్ పాజిటివ్గా వస్తాయి. హర్షవర్ధన్ డిఎన్ఏ రిపోర్ట్స్ చూసి రామాలయంలో ప్రేమ్ నిషాకి పెళ్లిని ఫిక్స్ చేస్తారు. చామంతి ప్రేమ్కి చాలా బాధ అనిపిస్తుంది. కోపంగా హాస్పిటల్కి చేరుకుంటారు చామంతి ప్రేమ్. హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ దగ్గరికి వస్తారు. నిజం చెప్పు, ఎందుకిలా తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చావు అనగానే ఆ ల్యాబ్ టెక్నీషియన్ భయపడతారు. ఇక ప్రేమ్ కోపంగా చొక్కా పట్టుకొని పక్కకి ఈడ్చుకొస్తారు. బాగా కొట్టేసరికి సార్, నేను నిజం చెప్తాను, రిపోర్ట్స్ తప్పుగా ఇచ్చాను, అసలేం జరిగిందంటే అని చెప్పి ఇక గుణ తన భార్య పిల్లల్ని చంపేస్తానని బెదిరించడం మొత్తం వీడియో రూపంలో చూపిస్తారు. ఇక చామంతి ప్రేమ్కి అర్థమవుతుంది. ఓ అదా, నిజం చెప్పాలంటే ఒక పవిత్రమైన ఉద్యోగం చేసిన మీరు ఇలా భయపడుతూ తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చారు. మీపై మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ ఇప్పుడు మీరేం చేయాలి అన్నది మీకే వదిలేస్తున్నాము అనగానే లేదు సార్, ఒరిజినల్ రిపోర్ట్స్ మీకు ఇస్తాను అని చెప్పి అంటారు. ఇవ్వండి, కానీ ఒకటి మాత్రం నిజం, ఇలా బెదిరిపోకుండా ఇప్పటికైనా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. అసలు మీ భార్య పిల్లల్ని ఎందుకు ఇలా బెదిరించారన్నది తెలుసుకొని వాళ్ళు ఎప్పటికీ మీ జోలికి రాకుండా చూసుకోండి. ఇంత మంచి ఉద్యోగం ఉంచుకొని ఇలా బెదిరిపోయి తప్పుడు సర్టిఫికెట్ ఇస్తే ఎప్పటికైనా ముప్పే, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఒరిజినల్ రిపోర్ట్స్ తీసుకొని ఇక చామంతి ప్రేమ్ బయటికి వస్తారు. బాబు, ఇప్పుడు ఈ రిపోర్ట్స్ మనం ఇంటికి తీసుకువెళ్దాము, అందరి ముందు ఉంచుదాము అనగానే అవును చామ్, పద అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే ఆగండి బాబు, నిషామ్మ కావాలనే ఎవరితో అయినా అంటే గుణతో చేతులు కలిపి తప్పుడు రిపోర్ట్స్ సృష్టించింది. ఇప్పుడు మనం కూడా ఈ రిపోర్ట్స్ తీసుకువెళ్తే ఇవి కూడా తప్పువి అని చెప్పి వాళ్ళు అనే అవకాశం ఉంటుంది అనగానే అవును చామ్, అప్పుడు ఏది నిజమో ఏది ఒరిజినలో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే 2 రిపోర్ట్స్ వచ్చాయి ఈ హాస్పిటల్ నుండే. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి బాబు అనగానే చెప్పు చామ్, చెప్పు, నువ్వు ఏదైనా నాకు సహాయం చెయ్యి అనగానే తప్పకుండా బాబు, రేపు పెళ్ళి జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కదా, మరి దీని వెనుకాల అలాగే నిషమ్మ ప్రెగ్నెంట్ వెనుకాల ఎవరున్నారు అన్నది మనం ఈ పూట తెలుసుకోవాలి. తన్ని తీసుకొచ్చి నిషమ్మ ముందు నించో పెట్టాము అంటే ఇక ఎటువంటి మాటలు ఆడదు. ఆల్రెడీ తను ల్యాబ్ టెక్నీషియన్ని బెదిరించాడు కాబట్టి గుణ అక్కడి నుండి నరుక్కొని వద్దాము అని అంటుంది. సరే చామ్, ఏం చేద్దాము అనగానే గుణగాడు ఎక్కడున్నాడు అన్నది వెళ్ళి తేల్చుకుందాము అని చెప్పి అంటారు. ఇక గుణ దగ్గరికి వస్తారు ఇద్దరు. గుణ మాత్రం వసే చామంతి, రేపు ప్రేమ్ నిషా పెళ్లి జరిగిపోతుంది. అప్పుడు నువ్వు ఒంటరి దాని అయిపోతావు. నిన్ను పెళ్లి చేసుకుని రోజు టార్చర్ పెట్టడమే ఈ గుణ లక్ష్యం. అసలు నిజం చెప్పాలంటే ఈ గుణ వేసిన ప్లాను ఏదీ ఫ్లాప్ అవ్వలేదు నీ విషయంలో తప్పించి. అసలు నిషా ప్రెగ్నెంట్కి కారణం నేనే. ఆ నిజం ఎవరికైనా తెలిస్తే గుండాగిపోతుంది. కానీ ఆ తప్పంతా ఆ ప్రేమ్ గాడిపై వేసి ఇప్పుడు రిపోర్ట్స్ కూడా నేనే సృష్టించాను. ఏం చేయలేరు. నిన్ను దక్కించుకోవడం నాకు పెద్ద వింతే కాదు. వాడికి పెళ్ళైపోవాలి అని చెప్పి ఇక గుణ అనుకుంటూ ఉంటే ఇద్దరు దొంగచాటుగా విని చాలా షాక్ అవుతారు. బాబు, అసలు నాకు అర్థం కావటం లేదు అనగానే చామ్, నాకు అర్థమైంది. రేపు వీడిని పెళ్లి మండపానికి తీసుకొద్దాము. అక్కడ నిషా మెడలో 3 ముళ్ళు వేస్తే తన బిడ్డకి అసలైన తండ్రి గుణ కాబట్టి నోరు మూసుకొని ఇకెప్పటికీ నా జోలికి రాదు అనగానే బాబు, మీరు కూడా చాలా అంటే చాలా బాగా ఆలోచించారు. ఇదే కరెక్ట్. మరి గుణ అనగానే ఇదిగో చామ్ అని చెప్పి మత్తు ఇక కర్చీప్ తీసుకొచ్చి గుణ నోటికి పెడతారు. గుణ స్పృహ కోల్పోతారు. గుణాన్ని కాలు చేతులు కట్టి అక్కడి నుండి వేరే చోటికి తీసుకెళ్తారు చామంతి ప్రేమ్. బాబు, నిజం చెప్పాలంటే ఈ రిపోర్ట్స్ తీసుకువెళ్ళినా ఏం జరిగేదో తెలుసా? ఇక అయ్యగారు ఎంతగా వాదించినా రమ అమ్మ, నిషా అలాగే అందరూ అయ్యగారి మాటని కాదని ఇక దొంగ సర్టిఫికెట్లు మనమే తెచ్చామని అనేవారు. ఇప్పుడు అసలు నిజం తెలుసుకున్నాం కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది. రేపు నిషామ్మ గుణ పెళ్ళి జరగబోతుంది సార్ అనగానే అవును చామ్, కానీ అతిపెద్ద అబద్ధం ఏంటంటే ఆ రోజు వీడియో క్లిప్పు కొంచెం చూపించింది, మిగతాది అనగానే బాబు, ఆ రోజు రాజేష్ కూడా మనతో పాటు ఉన్నాడు. అతనికి తెలిసే అవకాశం ఉంటుంది. ఒకసారి ఫోన్ చేయండి అని అంటుంది. అవును చామ్ అని చెప్పి ఇక ఆ రోజు
తాగుబోతు రాజేష్ తన ఫ్రెండ్ ఉంటాడు కదా, మొత్తం గుణాకి నిషాకి తగిన శాస్తి చేసింది తనే కదా. తన ఫోన్ నెంబర్ని ఇక రింగ్ చేస్తూ ఉంటారు. ఫోన్ లిఫ్ట్ చేసి ఆ రోజు జరిగిందంతా చెప్పడంతో, ఓ అదా, నా దగ్గర ఉంది ప్రేమ్ అని చెప్పి వీడియో ప్రేమ్ సెల్కి షేర్ చేస్తారు. అది చూడగానే చామంతి ప్రేమ్ షాక్ అవుతారు. అంటే నిషామ్మ గుణ ఇంత ఇంత పగడ్బందీగా మోసం చేయాలనుకుంటున్నారా? వాళ్ళ మోసం వాళ్ళకే ఎలా జరిగిందో చూసారా అని చెప్పి అంటుంది చామంతి. అవును చామ్, మంచి వాళ్ళని ఎవ్వరూ ఏం చేసినా ఇలా దేవుడే వాళ్ళకి తగిన శాస్తి చేస్తాడు అని చెప్పి అంటారు ప్రేమ్. తెల్లగా తెల్లవారుతుంది. రామాలయంలో ప్రేమ్ అలాగే నిషాకి పెళ్లి ఏర్పాట్లు చేస్తారు. పాపం హర్షవర్ధన్కి చాలా బాధ అనిపిస్తుంది. ప్రేమ్, నువ్వెప్పుడు తప్పు చేయవురా, కానీ ఏం చేయను, డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా పాజిటివ్ వచ్చాయి అని చెప్పి బాధపడుతూ ఉంటే చామంతి వస్తుంది. అయ్యగారు పెళ్ళికి రెడీ అవ్వలేదేంటి అనగానే, అమ్మ చామంతి, ప్రేమ్ విషయంలో మేమందరం నమ్మినా నువ్వు నమ్మలేదు. నిజంగా ప్రేమ్ నిషా విషయంలో తప్పు చేశాడా అనగానే, ఏమో బాబు, అవంతా ఆ దేవుడికే తెలుస్తాయి. ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం కాకూడదు కదా అని అంటుంది చామంతి. ఇది ఇలా ఉండగా రమాదేవి అలాగే ఇటువైపు రోజా నిషాని రెడీ చేస్తారు. నిషా, అనుకున్నది సాధించావు. నువ్వు ఈ ఇంటి చిన్న కోడలు అయిపోతావు. అలాగే ఒక వారం రోజుల తర్వాత నేను యువరాన్ని అయిపోతాను, కొల్హాపూర్ యువరాన్ని కాబట్టి అనగానే, అవునక్క, మన రమ ఆంటీ ఇద్దరిని ఉన్నతమైన కోడలను తీసుకొచ్చింది. లేకపోతే అనగానే, చూడు నిషా, ఎప్పటికీ ఇంటి చిన్న కోడలివి నువ్వే. రోజా నా పెద్ద కోడలు. అలాగే ఆ చామంతి ఏదైనా తోక జాడిస్తే దాన్ని ఇంటి నుండి బయటికి గెంటేస్తాను అని అంటుంది రమాదేవి. ఆంటీ, మేమిద్దరం ఒకరు యువరాని ఈ ఇంటి కోడలయ్యాక అది తోక జాడించినా మేము ఊరుకోం కదా, అది చచ్చిన పాముతో సమానమవుతుంది అని చెప్పి అంటుంది నిషా. ఇక ప్రేమ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఇటు అటు తిరుగుతూ ఉంటారు. అరుణ్కి డౌట్ వస్తుంది. ఏరా, నిషా అంటే ఇష్టం లేదన్నావు, ఇప్పుడేమో హ్యాపీగా ఉన్నావు అనగానే, ఏం చేయనన్నయ్యా, కొన్ని నిజాలు నమ్మవు అనగానే, ఓ అదా, నేను యువరాన్ని పెళ్లి చేసుకున్నాను, నువ్వు హోమ్ మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నావు, ఇంకెందుకురా అనగానే, నీ అంత ఆశ నాకు లేదులే అన్నయ్య, జరగాల్సింది ఎలాగైనా జరుగుతుంది అని అంటారు ప్రేమ్. ఇక రామాలయంలోకి ఇక నిషా పెళ్లి కూతురిగా ప్రేమ్ పెళ్లి కొడుకుగా తీసుకుని వస్తారు. ఇద్దరిని పీట్లపై కూర్చోపెడతారు. ఇక పంతులు గారు, బాబు తాళి కట్టే వేళ అయ్యింది, ఇక మీరు బట్టలు మార్చుకోవాలి, మీరు కూడా అనగానే, మేము రాజవంశీకులకి చెందిన వారం కాబట్టి ఖచ్చితంగా మాకు టోపీకి పూలు ఉంటాయి అని అంటారు హర్షవర్ధన్. తప్పకుండా హర్షవర్ధన్ గారు అని చెప్పి ఇక ప్రేమ్కి టోపీకి పూలు ఉన్న టోపీ పెడతారు. తెల్ల బట్టల్లో చాలా అందంగా ఉంటారు. చామంతి, బాబు నాదిష్టే తగిలింది మీకు అని చెప్పి చాలా చూస్తూ ఉంటుంది ప్రేమ్ వైపు. ఇటువైపు రోజాకి అలాగే రమాదేవికి ఏమీ అర్థం కాదు. ఇదేంటి, ఏం గోల చేయకుండా సైలెంట్గా ఉంది, ప్రేమ్పై దీనికి పూర్తి నమ్మకం కదా అత్తయ్య అని అంటుంది. ఏం చేస్తుంది, డిఎన్ఏ రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చాయి కదా అని అంటుంది రమాదేవి. ఇక ప్రేమ్ గుణాన్ని లేపుతారు. ప్రేమ్, ఏం చేస్తున్నావు అనగానే, ఒరే ఎద్దవా, నిజం చెప్పాలంటే మీ ఇద్దరికీ కరెక్ట్ ఈడు అనగానే, ఏం మాట్లాడుతున్నారు సార్ నాకు అనగానే, ముందు ఈ బట్టలు వేసుకొని ఈ టోపీకున్న పూల టోపీ పెట్టుకో అని అంటారు. ఎందుకు, ఇక్కడ గుడిలో పెళ్లి జరుగుతుందిగా మీకు నిషాకి అనగానే, ఒరే నాకు నిషా కాదు, నీకు నిషాకి పెళ్లి జరుగుతుంది. ఎందుకంటే నిషా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నువ్వే కాబట్టి సాక్ష్యాలు సంపాదించాను. ఇప్పుడు నువ్వు కనుక పీట్లపై కూర్చొని నిషా మెడలో తాలిబొట్టు కట్టకపోయావు అనుకో, డైరెక్ట్గా జైలుకి వెళ్తావు. నిషా పరువు ఎలాగో పోతుంది, ఎందుకంటే వీడియో నా దగ్గర ఉంది కాబట్టి. నాకంటే ఏది ఎక్కువ కాదు, నన్ను తను టార్గెట్ చేశారు. నేను తన కడుపులో బిడ్డకి తండ్రి కాకపోయినా నన్ను తండ్రిని చేయాలనుకుంది, మరి నిషా పరువు తీయాలి కదా అనగానే, ప్రేమ్ నిషా పరువు తీయద్దులే అనగానే, ఓ ఫ్రెండ్షిప్ అంటే మీకు చాలా వాల్యూ కదా, నువ్వు ఫ్రెండ్ వయ్యుండి నువ్వే తండ్రి వయ్యుండి నన్ను తండ్రిని చేయాలనుకుంటున్నావు, మర్యాదగా వెళ్ళు, నిషా ఒప్పుకోదు, నిషాకి నేనంటే ఇష్టం లేదు అని అంటారు గుణ. ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పకుండా కట్టాలి తాలిబొట్టు, ఎందుకంటే నువ్వే తండ్రివి కాబట్టి అని అంటారు ప్రేమ్. ఇక గుణకి తన బట్టలిచ్చి పెళ్లిపీట్లపై కూర్చోపెడతారు. నిషా, అమ్మయ్య, ప్రేమ్ నా మెళ్ళ 3 ముళ్ళు వేసేస్తాడు అని చెప్పి ఇక గుణ
నిషా మెడలో 3 ముళ్ళు వేస్తారు. ఇటువైపు నిషా వాళ్ళ డాడీ రామాదేవి, ఇటువైపు హర్షవర్ధన్ అందరూ ఇక అక్షింతలు వేస్తారు. చామంతి కూడా ప్రేమ్ వైపు చూసి థమ్సప్ కొడుతుంది. ఇక పైకి లెగుస్తారు గుణ. హలో గుణ, పైకి లెగవండి అని అంటారు ప్రేమ్. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. బాబు నువ్వేంటి, గుణ ఏంటి అనగానే, ఏరా నువ్వేంటి అని అంటుంది నిషా. నిషా తప్పలేదు అని అంటారు గుణ. అవును తప్పదు నిషమ్మ, ఎందుకంటే మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి గుణ కాబట్టి అనగానే, ఏం మాట్లాడుతున్నావు అనగానే, ఇంతలో ప్రేమ్, చూడు నిషా, నువ్వు ఏం మాట్లాడినా ఏం అరిచినా ఎంత డబాయించినా నిజం అబద్ధం కాదు, అబద్ధం నిజం కాదు. ఇదిగో అన్ని సాక్ష్యాలు పగడ్బందీగా తీసుకొచ్చాను. పైగా ల్యాబ్ టెక్నీషియన్ని బెదిరించి ఇదిగో వీడు అసలైన ఒరిజినల్ రిపోర్ట్స్ని పక్కన పెట్టి నకిలీ రిపోర్ట్స్ రాపించాడు. ఇదంతా ఇదిగోండి నాన్న అని చెప్పి ఇక అందరి ముందు బయట పెడతారు ప్రేమ్. ఒక్కసారిగా హర్షవర్ధన్ షాక్ అయిపోతారు. చూసారా బావగారు, బావగారు బావగారు అండం కాదు, ముందు ఆడపిల్లని ఎలా పెంచాలో నేర్చుకోండి. గుణ తన ప్రెగ్నెంట్కి కారణమైనా నా కొడుకుని ముంచాలనుకుంది. ఏమ్మా నువ్వు ఆడపిల్లవేనా, నీకు కొంచెమైనా బుద్ధుందా అని అంటారు హర్షవర్ధన్. అంకుల్ అది కాదు అనేలోపు, ఛీ, ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటే బయటికి వెళ్ళి చెప్పండి. చూడండి అంకుల్, నిజం చెప్పాలంటే మీ పరువు పోయేలా నేను ఒక్క నిమిషం చేసినా ఊరంతా హోమ్ మినిస్టర్ కూతురు ఇలా ఫ్రాడ్ పని చేసింది, ఒకరితో ప్రెగ్నెన్సీ చేసి ఇంకొకరితో తాలిబొట్టు కట్టించుకోవడానికి సిద్ధమైందని చెప్పి నేను బయట చెప్తే ఖచ్చితంగా మీరు ఉన్న ఈ పార్టీ మిమ్మల్ని బయటికి గెంటుతుంది. ఒక ఆడపిల్లగా నిషా తండ్రిగా మీరు చచ్చిపోతారు. ఇక నిషా పరిస్థితి అందరూ అసహించుకునేటట్టుంటుంది. అందుకే ఈ విషయం నిన్న మాకు తెలిసినా నిజం చెప్పలేదు. ఖచ్చితంగా ఈరోజు మీరు అడిగితే సాక్ష్యాలన్నీ చూపించి నేనే తప్పు చేయలేదని రుజువు చేసుకున్నాను. మీ అమ్మాయి బ్రతుకు కూడా కాపాడాను. ఒరే గుణ, ఇకపై చామంతి ప్రేమ్ ఇటువైపు వచ్చావంటే 2 కాళ్ళు తీసేస్తాను. నిషా తప్పు జరిగింది, కానీ దాన్ని సరిదిద్దుకోవాలి. ఆ తప్పుని వేరే వాళ్ళపై వేస్తే ఖచ్చితంగా నీకే నష్టం జరుగుతుంది అని చెప్పి ప్రేమ్ అనడంతో, నిషా గుణ ఇంటికి పదండి అని చెప్పి వాళ్ళిద్దరిని హోమ్ మినిస్టర్ ఇక తీసుకుని వెళ్ళిపోతారు. హర్షవర్ధన్ ప్రేమ్ని కౌగిలించుకొని, నా ప్రేమ్ తప్పు చేయడని నాకు తెలుసురామా, ఎంతమంది ఎన్ననుకున్నా వాడు తప్పు చేయడు, వాడు నా రక్తం అనగానే, అయ్యో నాన్న, దీనికి కర్త కర్మక్రియ మన చామే అనగానే, అమ్మ చామంతి, ఇంకొకసారి ఈ హర్షవర్ధన్ కొడుకు నీ కాపాడావు, నీకు ఎలాంటి కృతజ్ఞత చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అనగానే, అత్తయ్య పదండి, ఇక్కడ పొగిడే కార్యక్రమం మొదలైంది అని చెప్పి ఇక అందరూ ఇంటికి బయలుదేరుతారు. ఇక చామంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కృష్ణ భగవాని దగ్గరికి వచ్చి, ప్రేమ్ బాబు ఏ తప్పు చేయలేదని తెలిసిపోయింది. నిషామ్మకు కూడా గుణతో పెళ్లి చేశాను. ప్రేమ్ బాబు నా మనసులో ఉన్నారు. అలాగే ఈ తాలిబొట్టు ఇంకా నా మెడలో ఉందని ప్రేమ్ బాబుకి అది మీరు కట్టిందే బాబుని చెప్పాలి అనగానే, దానికంటే ముందు అసలైన యువరాణి ఎవరు అన్నది నాకు నువ్వు చెప్పగలవా స్వామి? ఎందుకంటే నిజం చెప్పాలంటే ఇప్పుడున్న గీతా అమ్మ, అలాగే ఇంకొక ఆమె రోజా అమ్మ, ముగ్గురులో రోజా అమ్మ కాదు గీతమ్మే అనిపిస్తుంది. కానీ నువ్వు దేవుడివి కదా, నాకు అసలైన యువరాణి అన్న ఒక చిన్న క్లూ ఇవ్వచ్చు కదా స్వామి అని అంటుంది. ఇక అద్భుతమైన గ్రంథాన్ని కృష్ణ భగవాని పాదాల దగ్గర పెట్టి చామంతి ఇక ఒక్కసారిగా బాగా గాలి వస్తుంది. ఇక ఆ బుక్ మొత్తం ఇక ఓపెన్ అయ్యి పేపర్లన్నీ పక్కకి వెళ్తూ ఉంటాయి. ఇక చామంతి పేపర్ల వైపు చూసి ఒక్కసారిగా ఒక పేపర్ని చూసి షాక్ అయిపోతుంది. ఆ అద్భుత గ్రంథంలో అసలైన యువరాణి ఫేస్ చూస్తుంది మొదటిసారిగా మన చామంతి. అసలైన యువరాణి అచ్చం చామంతిలాగే ఉంటుంది. తన పేరు చాముండేశ్వరి దేవి, కుమారవర్మ భార్య. ఇంతవరకు కుమారవర్మ భార్యని మనకి ఎక్కడా చూపించలేదు. కుమారవర్మ భార్య అచ్చం చామంతిలాగే ఉండడంతో అసలైన యువరాణి చామంతి అని చామంతిని తెలుసుకుంటుంది. అసలైన యువరాణి వాళ్ళ అమ్మగారు. ఎందుకంటే ఈ యువరాణి పోటీలో అసలైన యువరాణికి ఉండే గుర్తులు చాలామందికి ఉండే అవకాశం ఉంటుంది. ధైర్యం, అలాగే తెలివి, ఇక అన్నిటికీ ఓర్చుకున్న అసలైన యువరాణి ఎలా ఉంటుందో అన్నది ఇక్కడ మేము ఫోటోగా మీకు ఇస్తున్నాము. మేము చనిపోయిన అసలైన యువరాన్ని మీరు క్లియర్గా గుర్తుపట్టచ్చు అని చెప్పి ఇక రాజావారు రాణివారు ఆ అద్భుత గ్రంథంలో
అసలైన యువరాణి అయిన తన ఇంటి కోడలు చాముండేశ్వరి ఫోటోని అక్కడ పెడతారు. ఇక చామంతి గజగజ వణికిపోతూ ఉంటుంది. అంటే స్వామి, నేను యువరాణ్ణ, నమ్మలేకపోతున్నాను, ఇది అబద్ధం, నిజం కాదు అనగానే ఇక ఇంతలో ఆ అద్భుత గ్రంథం మూసికిపోతుంది. అంటే నేను యువరాణ్ణ కాదు, నిజం చెప్పాలంటే ఆ పోటీలన్నీ నేను కూడా చేశాను. ఎవరికి తెలియకుండా ఆ భోజనం మొత్తం తిన్నాను. ఆ రాజ సంస్థానంలో చాలా వరకు నేను కూడా అవన్నీ పాల్గొన్నాను. కానీ నిజంగా మా నాన్న రామచంద్రయ్య కాదా నన్ను పెంచుకున్నారా? నాకు కూడా కింద దెబ్బ ఉంది, పుట్టుమచ్చలేదు, పాములంటే భయం లేదు. ఇలా అన్నీ గుర్తు చేసుకుంటుంది చామంతి. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.